నమస్తే అండి, ఎలా ఉన్నారు? మేము నెహ్రూ జూలాజికల్ పార్క్కి అయితే వచ్చాము. బయట అంత అనమాట ఇలా ఉంటుంది. లోపలికైతే టికెట్ తీసుకోవడానికైతే వెళ్ళారు. ఇదంతా బయట ఏరియా అనమాట. లోపల మనకేమైనా డౌట్స్ ఉంటే ఇక్కడైతే బోర్డు మీద క్లారిటీగా అయితే రాసున్నాయి అనమాట. మనిషికి టికెట్ ప్రైజ్ వచ్చేసి 100 రూపీస్ అనమాట. మనం ఇక్కడ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 వరకు అయితే ఉంటుందండి. మనమైతే ఎంట్రింగ్స్ ఇలా అయితే వెళ్ళాలి. మనం లోపలికి వెళ్ళంగానే ఫస్ట్ మనకు తెల్లగా క్యూట్గా అయితే ఫస్ట్ బాతులు అయితే కనిపిస్తాయి అన్నమాట. చాలా బాగుందండి. చిన్న కొలంలాగా ఉండి అవి అయితే బాతులు బాగున్నాయి. ఇక్కడైతే ఉడత అనమాట, చాలా పెద్దగా ఉంది. మనం చాలా చిన్నవి చూసుంటాం కానీ అదైతే వీడియోలో మీకు అంత కనిపించుండదు, చాలా పెద్దగా అయితే ఉంది. ఇది అక్కడైతే కోతులు అయితే ఉంటాయి అన్నమాట. ఈ కోతులు తర్వాత మీకైతే దేనికాటికి సింబల్స్ అని వేసి అక్కడ పెడతారనమాట. ఇదైతే చింపాంజీ, మీకు పెద్దది, చాలా పెద్దగా ఉంటుంది, తర్వాత చూపిస్తాను. ఇదైతే జిరాఫీ అనమాట. అది కూర్చుంటున్నా సరే నాకు ఏదో నుంచున్నట్టే అనిపించిందండి. అంత పెద్దగా ఉండదు కదండి దాని మేడ, అందుకని. ఇక్కడ చూడండి ఎంత సైలెంట్గా నిదానంగా నడుచుకుంటూ వస్తుందో. ఇది ఆడపుల్ల అంటండి. అది నడుచుకుంటూ వస్తుంటే అసలు నాకు చాలా భయం వేసింది అనమాట. ఇటు నుంచి అయితే ఇదైతే మగపుల్ల అంట. ఇది ఇంకా చాలా కలర్ఫుల్గా రెడ్గా బాగుంది. ఇదైతే అక్కడికి వచ్చి కొలం దగ్గర చాలాసేపు నుంచుందండి. నీళ్ళలోకి దిగుద్దేమో అని చూశాను, చాలాసేపటికి దిగిందనమాట. దిగాక కూడా వీడియో తీసాను అనమాట. చాలా బాగుంది కదండి. నేను అంత రియల్గా వీటిని చూస్తే ఇదే ఫస్ట్ టైము. ఇదంతా ఏరియా చిన్న సైజు అడవిలాగా చాలా బాగుంటుంది అనమాట. ఇంత మనసుకి ఎంతో ప్రశాంతంగా మనకి ఇష్టమైన జంతువుని చూస్తూ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ అన్నీ సీతాకోక చిలుకలు ఉంటాయి అన్నమాట. చాలా కలర్స్ ఉన్నాయండి. చాలా వీటి కోసం ప్రత్యేకంగా చిన్న పువ్వులు తోటల్లాగా పెంచారు చూడండి. ఇక్కడ చాలా చిన్నగా ఉన్నాయన్నమాట పువ్వులు. ఇవేమో నక్కలు అనమాట. ఇక్కడేమో జింకలు, వీటితో పాటు పెద్ద గిన్నె కోళ్ళు కూడా ఉన్నాయి. జింకలు మాత్రం చాలా ఉన్నాయి. ఇంకా లోపలికి వెళ్ళాక మేము ఇంకోసారి చూపిస్తాను. అక్కడ దుప్పుల్లాగా ఉంటాయి అన్నమాట అవి. ఇవేం వైట్ నెమలి అనమాట. ఎంత బాగుందో కదండి, పురువిప్పింది. ఇక్కడ మామూలు నెమలి కూడా ఉంది కదండి ఆ పక్కన, అదైతే ఇంకా పురైతే ఇప్పలేదు. చాలాసేపు వెయిట్ చేశాను కానీ అదైతే పురైతే ఇప్పలేదు. నాకు ఇష్టమైనవి అండి ఇవి ఎలిఫెంట్స్, ఏనుగులు ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి. అది నేను వీడియో తీస్తున్నానని చాలా కొంచెం ముందుకైతే వచ్చింది. ఏముంటుందా అని నాకైతే భయం వేసింది, కానీ అది ఇసుకను అంతా పోగు చేసి మీదైతే పోసుకుంటుంది. ఏనుగులు ఎందుకు అలా ఇసుకని మీద పోసుకుంటాయో మీకేమైనా తెలిస్తే నాకైతే కామెంట్ చేయండి. దీంతోపాటు ఇంకో ఏనుగు కూడా వచ్చిందండి. రెండు కలిసి అలా చూసుకుంటే చాలాసేపు ఉండిపోయినాయి అనమాట. నాకైతే చాలాసేపు అక్కడే నేను టైం స్పెండ్ చేశాను. నాకు నచ్చుతాయి అనమాట. ఇదేమో ఖడ్గమృగం. నోటికి సరిగ్గా రావట్లేదు కదా. అయితే ఇక్కడైతే 100 రూపీస్ తీసుకొని మనకైతే సఫారీ రైడ్స్ కానీ బస్సు మీద అయితే తీసుకువెళ్తారండి. చాలా దూరంలో కనిపిస్తుంది కదా చూడండి సింహం. మీకు దగ్గరగా ఇంకా చూపిస్తాను తర్వాత. ఇదైతే తెల్ల పులి అనమాట. ఈ ఎండలకి నేను అసలు అలా నిద్రపోతుంది. చాలా ఎండగా ఉంది మేము వెళ్ళిన రోజు. ఇవి ఇందాక మీకు చూపిస్తాను అన్నాను కదండి, కొన్ని జింకలు కొన్ని దుప్పుల్లాగా. ఇదైతే ఎలుగుబంటి. చూడండి ఎంత ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్తుందో. ఇక్కడైతే జీబ్రా అనమాట. అదే దూరంగా మీకు కనిపిస్తుందా, సార్ల గుర్రం అంటారు కదండి, అదనమాట. అన్నీ ఎండకి పాపం వాటర్ తాగుతూ నీళ్ళలో ఉండటం అలా ఉండిపోతున్నాయి అనమాట. తర్వాత మమ్మల్ని ఇక్కడ ట్రైన్స్ లాగా కూడా ఉన్నాయి కదండి. ఇవి బస్కి 100 రూపీస్ కదండి, వీటికి ఇంకా తక్కువే ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూడండి ఎన్ని ప్యారెట్స్ ఉన్నాయో. మన ఇళ్ళ దగ్గర అయితే
2, 3 కనిపిస్తాయి కలర్స్ అంతే. ఇక్కడైతే అసలు మ్యాక్సిమం చాలా కలర్స్ ఉన్నాయండి. చాలా అందంగా ఎంత చక్కగా ఉన్నాయంటే అక్కడ ఒక చోటే చూడటం ఇంకా మనసుకి ఎంతో బాగుందనిపించింది. చాలా క్యూట్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి అన్నమాట. ఇక్కడికి వచ్చి ఇది అయిపోయిన తర్వాత మేమైతే ఈ పక్కన ఉన్న గుహల దగ్గరికి వచ్చామండి. ఈ పక్కనే చేపలను పడుతుంది చూడండి. దీని పేరు అసలు మర్చిపోయాను, నోటి దగ్గర ఉంది రావట్లా. దీన్ని ఏమంటారో మీకైతే కామెంట్ చేసి చెప్పండి. అక్కడ అది చేపలను పట్టుకొని పక్కకు తీసుకెళ్ళి తినేసి వస్తుందన్నమాట మళ్ళీ. ఇక్కడ మేము కూడా ఫుడ్ అది తినేసేసామండి. అప్పటికే ఈవినింగ్ అయిపోయిందనమాట. తిన్న తర్వాత ఇక్కడైతే మేము పాములు, తొండలు, ఒక పక్క ఏమో పాములు, ఒక పక్క ఏమో తొండలు అయితే ఉన్నాయి, చాలా పెద్దగా అనమాట. ఫస్ట్ అయితే పాములను అయితే చూస్తానికి వెళ్ళాము. ఇక్కడ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ కొన్ని ఎండకి అన్నీ ఒక దాంట్లోకి ఉన్నాయి చూడండి, ఒక గుంపులాగా ఒక దగ్గరే. లోపల నీడగా ఉందని చెప్పేసి ఇది కదిలితే చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ సన్నగా ఉందండి, అసలు దీన్ని ఏమంటారో కానీ పాముని ఎంత చాలా సన్నగా ఉందన్నమాట, తాడులాగా. ఇటైతే తొండలు అనమాట. మనం చిన్న చిన్నవి చూసాము, ఇక్కడ చాలా పెద్దగా ఉన్నాయి. వీడియోలో మీకు చిన్నగా కనిపిస్తుంది. ఇది చూడండి, చిట్టి చిట్టి అడుగులు వేసుకుంటూ తాబేలు ఎలా అంత నిదానంగా నడుచుకుంటూ వెళ్తుందో, బాగుంది కదా. ఇవేమో ముసళ్ళండి. అసలు నేను ఫస్ట్ చూసినప్పుడు, వీడియో తీసినప్పుడు ఫస్ట్లో అయితే కదలలేదు. అసలు నిజమైనయా కాదా బొమ్మలా అనుకున్నా. నేను ఆ మాట అన్నంగానే అసలు ఇంత స్పీడ్గా నీళ్ళలో నుంచి వచ్చేసి దాని మీద పడుకున్నాయి అన్నమాట. అమ్మో అనిపించింది. ఇదైతే ఎలుగు బండి చూడండి అంత అరుస్తుంది అనమాట. మీకైతే వీడియోలో వినిపించదు కదండి, అక్కడక్కడ అరుస్తూ చుట్టూ తిరుగుతుంది. ఇది చూడండి, మనకి మృగరాజు ఆవులేస్తుంది. మన అడవికి రాజు ఎలా నడుచుకుంటే ఎదురుకు వస్తుంది. ఎంత పెద్దగా ఉందో కదండి. ఇదేమో చిరుత. ఇది చాలా వేగంగా పరిగెత్తుద్దండి, అంత ఫాస్ట్గా కూడా కదులుతుందన్నమాట. వీడియో తీస్తుంటే అటు ఇటు. ఏమో చేపలు, ఇది చాలా అరుదైన చేపలు అంట, చాలా బాగున్నాయి, క్యూట్గా ఉన్నాయి. మేము అప్పటికే వచ్చేసి చాలాసేపు అయిందండి, మార్నింగ్ ఎప్పుడో వచ్చాం అనమాట. ఇక అయితే మేము దీంతో లాస్ట్ అనమాట, బయలుదేరిపోతున్నాము. మీకేమన్నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి. బాయ్ అండి.